Loving and Heavenly Father, ప్రేమగల పరలోకపు తండ్రి, thank you, dear Lord, for giving us another opportunity to come to you and hear your word. మీ సన్నిధికి రావడానికి, మీ వాక్యం వినడానికి ఇచ్చిన మరొక అవకాశం కొరకు మీకు వందనాలు ప్రభువా. We are really unworthy to hear your word. మీ వాక్యమును వినడానికి మేము నిజంగా ఎంతో అయోగ్యులము. Thy word is holy. నీ వాక్యము పరిశుద్ధమైనది. Lord, when we hear your word, ప్రభువా, మీ వాక్యమును మేము వింటూ ఉన్నప్పుడు please make us holy. మమ్మల్ని పరిశుద్ధులుగా చేయండి. Touch our spirit. మా ఆత్మలను మీరు ముట్టండి. Speak to me and speak to this dear people. నాతో మాట్లాడండి, ఈ నీ ప్రియులతో మీరు మాట్లాడండి. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. Amen. 1 Peter, 1st chapter, 15th verse. మొదటి పేతురు మొదటి అధ్యాయము 15వ వచనం చూసినట్టయితే, As he which hath called you is holy, so be holy in all manner of conversation, because it is written, be holy, for I am holy. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులగు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశల చొప్పున అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. He that called you is holy, and be holy, for I am holy. మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడు కనుక మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. That is Christianity. అది క్రైస్తవ్యం అనగా The personal holiness is highly important to God. వ్యక్తిగత పరిశుద్ధత అనేది దేవునికి ఎంతో ప్రాముఖ్యమైనది. Holiness is the highest attribute of God. పరిశుద్ధత అనేది దేవుని యొక్క లక్షణాల్లో ఉన్నతమైనటువంటి లక్షణం. The holiness occurs 650 times in the Bible. బైబిల్లో చూసినట్టయితే పరిశుద్ధత అనేది 650 సార్లు కనబడుతుంది. If we count with some other meaning, it would be 1000. మరి ఇంకొక అర్థం వచ్చే రీతిగా ఆ పదమును పరిశుద్ధతను గురించి చదివినట్టయితే సుమారుగా 1000 మార్లు ఉన్నది అది. This word holy is used to describe the character of angels. ఈ పరిశుద్ధత అనేది దేవదూతల యొక్క లక్షణమును వివరించుటకు కూడా ఉపయోగపడుతుంది. The nature of heaven and the character of God. పరలోకపు ఆ పరిస్థితి, అదే రీతిగా దేవుని యొక్క స్వభావమును వివరించడానికి ఉపయోగించబడేది. It is written that angels are holy. మరి దేవదూతలు పరిశుద్ధులుగా ఉంటారు అని రాయబడి ఉన్నది. And some angels who gaze down the scenes of mankind. కొందరు దేవదూతలు మానవాళిని చూడడానికి వంగి చూస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. They are called watchers and holy ones. వారు వీక్షించేవారు, పరిశుద్ధులు అన్నట్టుగా మనం చూస్తున్నాము. It is said that heaven is holy place. పరలోకం అనేది పరిశుద్ధమైనది, ఆ పరిశుద్ధ స్థలము అనేది మనకు తెలుసు. Where no unclean thing can enter in. అక్కడ ఎలాంటి అపవిత్రమైనది ప్రవేశింపనేరదు. God himself is holy. దేవుడే పరిశుద్ధుడై ఉన్నాడు. He is holy Lord. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. And God Almighty. ఆయన సర్వశక్తిమంతుడు. Hebrews 12th chapter. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము And verse 14. 14వ వచనము. Without holiness no man shall see the Lord. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. What does this word holiness mean? ఇక్కడ పరిశుద్ధత అనగా అర్థం ఏంటి? It is moral wholeness, positive quality which actually include kindness, mercy, pure and blameless and godliness. ఇక్కడ పరిశుద్ధత అనేది మరి ఎక్కువైనటువంటి దానికి సూచింపబడుతూ ఉంది. కనికరము, ప్రేమ, పవిత్రత, నిష్కలంకమైనటువంటి పరిస్థితి, వీటన్నిటిని కూడా సూచించేదిగా కనబడుతుంది. This is why Bible holiness is positive. అందు నిమిత్తమే బైబిల్లో చెప్పబడుతున్నటువంటి పరిశుద్ధత అనేది అది ప్రయోజనకరమైనది. A holy man
can be trusted. ఒక పరిశుద్ధమైన వ్యక్తి నమ్మదగిన వాడిగా ఉంటాడు. A holy man can be tested. ఒక పరిశుద్ధుడైన వ్యక్తి పరీక్షింపబడతాడు. Those who pretend holiness అదే పరిశుద్ధంగా ఉన్నాము అన్నట్టుగా నటించేవారు or copyright others, వారు ఇతరులను కేవలం అనుకరిస్తారు. it is difficult for them to stand in difficulty. అయితే కష్ట సమయాల్లో నిలవబడడం అనేది వారికి ఎంతో కష్టంగా మారుతుంది. వారు నిలవలేరు. Genuine holiness can be put into place of testing without fear. నిజమైన పరిశుద్ధత అనేది ఏ భయము లేకుండా పరీక్షకు నిలిచి ఉంటుంది. It gives you humility in daily life. అది నీ దైనందిన జీవితంలో దీనత్వమును నీకు ఇస్తుంది. 1 John 1 యోహాను 4th chapter 4వ అధ్యాయము and verse 20. He that loveth not his brother whom he hath seen, how can he love God whom he hath not seen? 20వ వచనము. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. That is really a test. అది నిజంగా ఒక పరీక్షనే. If you are not able to love those whom you are seeing, నీవు కనిపించేటువంటి నీ సహోదరుని నువ్వు ప్రేమించనట్లయితే how can you love God who is not seen? నీకు కనబడని దేవుని నువ్వు ఎలాగా ప్రేమించగలుగుతావు? Yeah, that is the test. అది పరీక్ష. You can test yourself. నిన్ను నీవే పరీక్షించుకొనవచ్చు. Why I am not able to love whom I am seeing? ఎందుకు నాకు కనబడే వారిని నేను ప్రేమించలేకపోతున్నాను? Then you have to go into the presence of God. అప్పుడు నీవు దేవుని సన్నిధిలోనికి వెళ్ళగలగాలి. That is the measure. God can measure your love. How you are loving God. అది కొలత. దేవుడు నువ్వు ఎలా ప్రేమిస్తున్నావో ఆయన అనేది కొలిచే విధానం అది. We see even in the Lord's Prayer. మనము ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనలో కూడా చూడగలుగుతాం అది. Lord, forgive our trespasses as we forgive the transgressions of others. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించండి అని. That where you have to stop. అక్కడే నువ్వు ఆగవలసింది. All the love you have towards God, you can fathom, you can measure. నీవు దేవుని ఎడల కలిగి ఉన్న ప్రేమంతటిని అక్కడ నువ్వు కొలవగలుగుతావు. If you are not able to love your sister or brother, నీవు నీ సహోదరిని లేదా సహోదరుని ప్రేమించలేకపోతే you always look about their trespasses. అన్ని వేళలా వారి తప్పిదములను అపరాధముల వైపే చూస్తూ ఉంటావు. You are not able to get over it. అంతేగాని దాన్ని జయించలేకపోతూ ఉంటావు. You are not able to forgive their trespasses. వారి అపరాధములను క్షమించలేని పరిస్థితిలో ఉంటావు. We know some people with whom you are being in contact. నీవు కాంటాక్ట్లో ఉండేటువంటి ఎంతో మంది, సంబంధం కలిగి ఉన్న ఎంతో మంది నీకు తెలుస్తూ ఉంటుంది. So at least 1 or 2 persons you have no love with them in your heart. అయితే వారందరిలో కనీసం ఒకరు లేదా ఇద్దరితో నీకు వారి ఎడల ప్రేమ అనేది ఎంత మాత్రం ఉండదు. In your heart you must be able to forgive them. నీ హృదయంలో నీవు వారిని క్షమించగలగాలి. Then you are not loving God properly. ఆ రీతిగా నీవు దేవుణ్ణి సరైన రీతిగా ప్రేమించలేని వ్యక్తిగా ఉంటున్నావు. Because you are not able to forgive them. నీవు వారిని క్షమించలేకపోతున్నావు గనక, If they are far away place, ఒకవేళ వారు దూరమైన స్థలంలో ఉంటే you can note it down. When they come to you, I must ask their pardon. వారు దగ్గరికి లేదా తిరిగి వచ్చిన తర్వాత నేను వారిని క్షమాపణ అడగాలి అనేది నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి. Or you can deal with that subject. లేదా నీవు ఆ విషయమై సంప్రదింపబడాలి. That they have not understood you properly. వారు నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేరు అనేటువంటి విషయము. With truth, you have to face it. సత్యముతో నీవు దాన్ని ఎదుర్కోవాలి. Then the glorious presence of God you see in your heart. అప్పుడు దేవుని పరిశుద్ధమైన సన్నిధి నీ హృదయంలో నువ్వు అనుభవించగలుగుతావు. That is why God gave neighbors to us
to examine our own hearts. దేవుడు మనకు మన చుట్టూ మనుషులను లేదా మన పొరుగు వారిని ఇచ్చింది మన హృదయమును పరీక్షించుట కొరకే. Moses possessed these marks of quality. మోషే ఈ యొక్క లక్షణాలను కలిగి ఉన్నాడు, పొందుకొని ఉన్నాడు. When he came down from the mount, అతడు కొండ మీద నుండి కిందికి వచ్చిన తర్వాత he had been there with God 40 days and 40 nights. అక్కడ కొండ మీద అతడు 40 దినములు 40 రాత్రులు దేవునితో ఉన్నాడు. And when he came back, everyone could tell to where he had gone. అతడు తిరిగి వచ్చిన తర్వాత ప్రతి వారు చెప్పగలుగుతూ ఉన్నారు అతను ఎక్కడికి వెళ్ళాడు అనే సంగతి. The lightnings still played over his countenance. ఆ వెలుగు అనేది ఇంకా అతని ముఖము పైన నిలిచి ఉన్నది. The glory of the presence remained. దేవుని సన్నిధి, ఆ మహిమ అనేది నిలిచి ఉన్నది. His countenance was marked with brightness అతని ముఖము వెలుగుతో ప్రకాశిస్తూ ఉంది. and also glowing with mysterious fire. ఎంతో మర్మమైన రీతిగా ఆ యొక్క మహిమ అనేది ప్రకాశిస్తూ ఉంది. When you go into the presence of God, నీవు దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు and you will be filled with the presence of God, నీవు దేవుని సన్నిధితో నింపబడతావు. and also you will feel the fire of God. అదే రీతిగా దేవుని అగ్నిని నువ్వు పొందుకుంటావు. So if you do not go frequently into the presence of God, అలా కాకుండా నీవు దేవుని సన్నిధిలోనికి తరచుగా వెళ్ళనట్టయితే you will be a disturbed man. నీవు కలవరపడే వ్యక్తిగా మారతావు. You will never know the mysterious fire that is in the presence of God. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆ మర్మమైనటువంటి అగ్నిని నీవు చూడలేకపోతావు. A small fire does not frighten people. ఒక చిన్న అగ్ని అనేది అది ప్రజలకు భయం కలిగించేదిగా ఉండదు. Unless that fire spreads and let out of control. ఆ అగ్ని అనేది విస్తారంగా మారి అదుపులో పెట్టలేనిదిగా మారేంత వరకు భయం అనేది కలగదు. Then people will know. అప్పుడు ప్రజలు తెలుసుకుంటారు. If we have little light or little fire, వారికి కొంత అగ్ని లేదా కొంత వెలుతురే ఉన్నట్టయితే there will be no fear. అప్పుడు వారిలో భయం ఏమీ ఉండదు. When they see you, వారు మిమ్మల్ని చూసినప్పుడు they are not afraid. వారు భయపడరు. But Moses, కానీ మోషే విషయంలో he knelt down beside a burning bush. అతడు మండుచున్న అగ్ని పొద ప్రక్కన మోకరించాడు. A small fire burned. ఒక చిన్న మంట అది రగులుకుంటూ ఉంది. His face and burned, and he hid his face. ఆ అగ్నికి అతని ముఖము కాలుచున్నట్టుగా అనిపించినప్పుడు అతను దాచుకుంటున్నాడు అతని ముఖమును. He had met that mysterious quality of fire. అతడు ఆ అగ్నిలో ఉన్నటువంటి ఆ మర్మమైనటువంటి అగ్ని ప్రభావమును చూడగలిగాడు. Later, alone in the mountain and at the sounding of trumpet, Moses shook and said, I am fearfully afraid. అయితే ఆ తరువాత మరలా కొండ మీద ఆ మెరుపులతో ఉరుములతో కూడినటువంటి ఆ పరిస్థితిలో అతను ఉన్నప్పుడు మోషే చెప్తూ ఉన్నాడు, నేను భయపడుతున్నాను అని. So, staying more and more in the presence of God, దేవుని సన్నిధిలో మరెక్కువగా గడపడము అనేది the fire spreads. ఆ పరిస్థితి అనేది అగ్నిని వ్యాపింపజేస్తుంది. And when it goes out of control, అది అదుపు చెయ్యలేనటువంటిదిగా మారినప్పుడు other people cannot stand before you. ఇతరులు నీ ఎదుట నిలవలేని పరిస్థితిలో ఉంటారు. Hebrews 12th chapter హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము and verse 21. 21వ వచనము. I am fearfully afraid and quake. ఆ దర్శనం ఎంతో భయంకరంగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నానెను. He shook himself. అతను వణుకుతూ ఉన్నాడు. We are drawn again and again to the Shekinah that was over Israel. మనము మరలా దేవుని ప్రజలైన ఇశ్రాయేలు మీద ఉన్నటువంటి ఆ యొక్క మహిమ ఎదుటకి తీసుకురాబడుతూ ఉన్నాము. It sums up wonderfully this holiness of God's presence. ఈ దేవుని యొక్క పరిశుద్ధత అనేది అది ఎంతో అద్భుతకరమైనదిగా కనబడుతుంది. There was overhanging cloud
by day. పగలంతా కూడా అక్కడ నిలిచి ఉంటున్న మేఘము కనబడుతుంది. It was mysterious cloud, అది ఎంతో మర్మంతో కూడినటువంటి మేఘము నిలిచి ఉన్నది. not made of water vapor, అదేమి ఆవిరితో చేయబడినటువంటి మేఘము కాదు. not casting a shadow anywhere. అది ఏ నీడను పోనిచ్చేదిగా లేదు. When the light of day begins to fade, దినములో ఉండేటువంటి ఆ ఎండ లేదా పగలనేది పోతూ ఉన్నటువంటి సమయంలో that could begin to turn incandescent when the darkness has settled, it shone brightly. అది దినము వెలుగు అనేది కనుమరుగవుతూ ఉన్నప్పుడు ఆ తర్వాత అది వెలుగునిచ్చేదిగా ప్రకాశవంతంగా మారుతూ వస్తుంది. They enjoyed cloud in the daytime. వారు దినపు సమయంలో లేదా పగలంతా కూడా మేఘమును బట్టి వారు సంతోషించగలిగారు. And when it comes to evening, సాయంకాలము అవుతుంది అన్నప్పుడు that same cloud brightly shining, ఆ మేఘమే ఎంతో ప్రకాశవంతంగా వెలగడము అనేది వారు అనుభవించగలిగారు. that vast light hanging over Israel. ఆ గొప్ప వెలుగు అనేది ఇశ్రాయేలీల మీద నిలిచి ఉన్నది. What a great God we have. ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. Lakhs and lakhs of people are there. లక్షల మంది ప్రజలు అక్కడ ఉన్నారు. How can we give them light? అలాంటప్పుడు వారందరికీ వెలుగును ఎలా ఇవ్వగలుగుతాము? Let us look at each tent. అది ప్రతి యొక్క గుడారమును చూసినట్టయితే Diamond-shaped encampment was fully lighted by the strange Shekinah that hanged over it. ఆ పాలెమంతా కూడా దేవుని యొక్క అద్భుతమైనటువంటి ఆ మహిమ ఆ ప్రకాశవంతో నింపబడి ఉన్నది. Shekinah glory. షెకైనా మహిమతో నింపబడి ఉన్నది. No man can build that fire. మరి ఏ వ్యక్తి కూడా ఆ అగ్నిని ఇవ్వలేరు. No one added any fuel. దాని కొరకు ఏ వ్యక్తి ఏ ఇంధనమును ఇవ్వలేదు. No one stocked that fire or that fuel. ఎవరు కూడా దాని నిమిత్తమై ఇంధనమును దాచి ఉంచడమే కానీ లేదా వాడడం అనేది అక్కడ జరగలేదు. No one controlled it. అయితే ఎవరు కూడా దాన్ని అదుపు చేయలేకపోయారు కూడా. Everything because of the glory of God. ప్రతిది కూడా కేవలం దేవుని మహిమను బట్టి అక్కడ జరిగింది. God bringing himself within the confinement of the human eyes, shining. దేవుడే తాను స్వయంగా మనుషుల యొక్క దృష్టికి లేదా వారి యొద్దకు దిగి వచ్చి ఉన్నట్టుగా కనబడుతున్నారు. Shining down in his presence for Israel. ఇశ్రాయేలీల కొరకు ఆయన ప్రకాశమానమైనటువంటి వెలుగులో దిగి వచ్చి ఉన్నారు. He can do anything for you. ఆయన నీ కొరకు ఏదైనా చేయగలరు. If you are the child of God, నీవు దేవుని బిడ్డగా ఉన్నట్టయితే, if you are called by God, నీవు దేవుని చేత పిలువబడిన వ్యక్తివైతే nothing is impossible to you. నీకు ఏది అసాధ్యం అనేది ఉండదు. So that kind of peace is in you. అలాంటి సమాధానం అనేది నీలో ఉంటుంది. He can do and undo anything. ఆయన ఏదైనా చేయగలడు, ఏదైనా ఆపగలడు. This Shekinah, his presence, had no particular connotation. ఆయన యొక్క ఈ షకీనా మహిమ అనేది దానికి అర్థము అనేది మనకు అర్థం కాదు. It shows the meaning of reverence. అది ఎంతో భయభక్తులను కనబర్చేటువంటిదిగా ఉంది. It was inspiring, wonderful and glorious. ఆశ్చర్యమైనటువంటిదిగా మహిమయుక్తమైనదిగా అది మనల్ని ప్రోత్సహించేదిగా ఉంది. All of that was there as it was also in the temple. అదంతా కూడా దేవుని యొక్క మందిరములో ఉన్నటువంటిదిగా ఆ మహిమతో కూడినదిగానే కనబడుతుంది. The light which was in the temple, దేవుని మందిరంలో ఉన్నటువంటి వెలుగు, that all the light was there hanging over Israel. ఆ వెలుగంతా కూడా ఇశ్రాయేలీల మీద నిలిచి ఉన్నది. Then it came down again at the day of Pentecost. మరలా అది పెంతెకొస్తు దినమున దిగి వచ్చి ఉన్నది. The same fire అదే అగ్ని sitting upon each of them, వారందరి పైన నిలిచి ఉన్నది. and it rested upon them with invisible visibility.
వారికి తెలియనటువంటి రీతిగా అది వారందరి పైన వ్రాలి నిలిచి ఉన్నది. So strong was it that in Jerusalem, when Christians gathered on Solomon's porch, సొలొమోను మంటపములో వారందరూ కూడా కూడి ఉన్నప్పుడు, when they gathered on Solomon's porch, this thing happened. సొలొమోను మంటపంలో వారందరూ కూడి ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగింది. All people, they stood afar off. వారు దూరంగా నిలిచారు. Nobody could come towards them. ఎవరు కూడా వారిని సమీపించలేకపోయారు. The Bible says they did not join themselves to them. దేవుని వాక్యం సెలవిస్తుంది, వారిలో ఎవరు వారితో కలవడానికి తెగించలేకపోయారు, ధైర్యం చేయలేకపోయారని. The apostles became blameless, clean, undefiled. అపోస్తలులు నిందారహితులుగా, నిర్దోషులుగా, పవిత్రులుగా మారారు. That is the kind of human he wants to make you. దేవుడు మిమ్మల్ని ఆ రీతిగా చెయ్యాలనుకుంటున్నారు. He wants to make you clean. ఆయన నిన్ను పవిత్రునిగా చెయ్యాలి అనుకుంటున్నారు. He wants to make you undefiled. నిన్ను పాడవనటువంటిదిగా, సరైన నిర్దోషమైనదిగా చెయ్యాలి అనుకుంటున్నారు. When this fire comes into you, ఈ అగ్ని నీలోనికి వచ్చినప్పుడు he will make you whole. ఆయన నిన్ను పరిపూర్ణులుగా చేస్తారు. No defilement. అలాంటప్పుడు ఎలాంటి కలంకం అనేది ఉండదు. When the fire comes in, అగ్ని లోపలికి వచ్చినప్పుడు it consumes every inner being. లోపల ఉన్నటువంటి సమస్తమును కూడా అది కాల్చివేస్తుంది. The inner life becomes more Christ-like. అప్పుడు లోపల ఉన్నటువంటి అంతరంగ స్వభావం అనేది క్రీస్తు స్వభావం వలె మారుతుంది. Christian life is clean inside and outside. క్రైస్తవుని జీవితము అనగా అది లోపలను పరిశుద్ధంగా ఉంటుంది, బాహ్యంగాను పరిశుద్ధంగా ఉంటుంది. Getting more of God's presence. మరి ఎక్కువగా దేవుని సన్నిధిని కలిగి ఉంటుంది. So first you must bring your life into morally, and so that God can make you holy inside. కాబట్టి మొట్టమొదటిగా నీ జీవితమును నువ్వు నైతికంగా బాగు చేసుకున్న అయితే దేవుడు నిన్ను పరిశుద్ధంగా మార్చగలుగుతారు. Bring your moral life first. మొట్టమొదటిగా నీ నైతిక జీవితాన్ని నిలవబెట్టుకోగలగాలి. Then gradually he makes you inside holy and settle everything with the help of the Holy Spirit. అప్పుడు దేవుడు నీ యొక్క అంతరంగాన్ని పరిశుద్ధపరుస్తూ నీ వ్యక్తిత్వమును పరిశుద్ధంగా మార్చగలుగుతారు. When holiness comes, పరిశుద్ధత అనేది వచ్చినప్పుడు humility comes. దీనత్వం అనేది వస్తుంది. Humility invades the presence of God. ఆ దీనత్వం అనేది దేవుని సన్నిధిని తీసుకొని రాగలుగుతుంది. God comes near. దేవుడు సమీపిస్తారు. God drew near to Moses. దేవుడు మోషేకు సమీపంగా వెళ్ళారు. At Pentecost, పెంతెకొస్తు సమయంలో God himself came near దేవుడు ఆయనే సమీపించి వచ్చారు. in the form of fire. అగ్ని రూపంలో. Joel 2nd chapter, యోవేలు 2వ అధ్యాయము 28th verse. 28వ వచనము. And it shall come to pass afterward that I will pour out my spirit upon all flesh, and your sons and daughters shall prophesy, your old men shall dream dreams, your young men shall see visions. తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవనులు దర్శనములు చూతురు. This we are waiting. దీని కొరకు మనం వేచి చూస్తూ We are ఉన్నాము. waiting for the latter rain. మనము కడవరి వర్షం కొరకు వేచి చూస్తూ ఉన్నాము. We are waiting for the visitation of fire. దేవుని అగ్ని యొక్క తాకుదల కొరకు మనం వేచి చూస్తూ ఉన్నాము. We are praying, Lord, pour out your spirit. మనము ప్రభు మీ ఆత్మను కుమ్మరించండి అని ప్రార్థిస్తున్నాము. As you said, upon all flesh I will send the spirit. నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును అని మీరు చెప్పిన రీతిగా Your sons and daughters shall prophesy. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనాలు చెప్తారు. We ask for fulfillment of this promise. మనం ఈ వాగ్దానపు నెరవేర్పు కొరకు అడుగుతూ ఉన్నాము. Then our old men also, they dream dreams. ముసలివారు సైతం కలలు కంటారు.
The young men will see visions. యవ్వనస్తులు దర్శనాలు చూస్తారు. That is the prayer we must make now. మరి మనం ఈ సమయంలో చేయవలసిన ప్రార్థన అది. Because He is a holy God. ఆయన పరిశుద్ధుడైన దేవుడు గనుక If we wait in His presence మనం ఆయన సన్నిధిలో వేచి ఉంటే and ask for His prophecy to fulfillment, ఆయన ఇచ్చినటువంటి ఆ ప్రవచనమును నెరవేర్చమని అడిగినట్టయితే He will certainly do it. ఆయన నిశ్చయంగా చేస్తారు. With faith when you go విశ్వాసము into His కలిగి presence. ఆయన సన్నిధిలోనికి నువ్వు వెళ్ళినప్పుడు 29th verse. 29వ వచనము. And also upon the servants, upon the handmaids in those days will pour out my spirit. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. Even to handmaids and to the servants. పనివారి మీదను పనికత్తెల మీదను కూడా ఆయన ఆత్మ కుమ్మరిస్తానంటున్నారు. Upon all people. సర్వజనుల మీద. Yeah, don't be dismayed. Don't be discouraged. కాబట్టి నిరాశ నిస్పృహలోనికి ఎంత మాత్రం వెళ్ళొద్దు. Look to this promise ఈ వాగ్దానం వైపు చూడు. and ask God, దేవుణ్ణి అడుగు, Lord, have mercy upon us. ప్రభువా మా ఎడల మీరు కనికరం Make చూపించండి, us holy మమ్మల్ని పరిశుద్ధులుగా చేయండి. as you have made the disciples holy శిష్యులను పరిశుద్ధులుగా మీరు చేసిన రీతిగా and made them testimony to all the world వారిని లోకమంతటికి సాక్షులుగా చేసిన రీతిగా and made them to preach the word to all the world. సర్వ సృష్టికి వారు సువార్త ప్రకటించేగా చేయగలిగారు. You made them holy and made them to preach the word and made them disciples. వారిని పరిశుద్ధులుగా చేసి సర్వ సృష్టికి సువార్త ప్రకటించేలాగా చేసి వారిని శిష్యులుగా మార్చుకున్నారు. And how you send them to our country also. వారిని ఈ దేశాలకు కూడా పంపించి ఉన్నారు. Yeah, made them martyrs. వారిని హతసాక్షులుగా మార్చారు. Lord, please make us disciples and also make us martyrs. ప్రభువా అదే రీతిగా మరి మమ్మల్ని శిష్యులుగా చేయండి, హతసాక్షులుగా మారడానికి సహాయం చేయండి. That must be your prayer. అది నీ ప్రార్థన అయి ఉండాలి. Let us pray. ప్రార్థించుకుందాము. Loving and Heavenly Father, ప్రేమగల పరలోకపు తండ్రి, thank you, Lord, for giving us your word. మీ వాక్యమును మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభువా. As you made disciples holy, make us also holy. శిష్యులను పరిశుద్ధులుగా చేసిన రీతిగా మమ్మల్ని కూడా మీరు పరిశుద్ధపరచండి. Make us holy and send your fire upon us. మీరు మమ్మల్ని పరిశుద్ధులుగా చేయండి, మీ అగ్నిని మా మీదికి పంపించండి. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. Now may the grace of the Lord Jesus Christ, the love of God, and the fellowship of the Holy Spirit may rest upon us. Amen. ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుచున్నారు. ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీపైన పనిచేస్తుంది. ఈ ఆధ్యాత్మిక పుస్తకం కొరకై వెంటనే మమ్ములను సంప్రదించండి. సమర్పణ పత్రిక. ఈ పత్రిక మిమ్ములను సూక్ష్మంగా పరిశీలించి దైవవాక్యాన్ని అందించి మీ జీవితంలో విశ్వాసం యొక్క అవసరతను తెలియజేస్తుంది. ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ పొందడమే కాక దైవ సేవలో కూడా పాల్పొందుచున్నారు. మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధంగా ఉన్నవి. మా చిరునామా బి ముఖర్జీ సమర్పణ మినిస్ట్రీస్, చిన్నగొలపాలెం, వయా మొగుల్తూరు, పశ్చిమ గోదావరి జిల్లా. పిన్ కోడ్ 534281. మా ఫోన్ నంబర్ 9542037489, 9390108373.